జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ పరిసరాల ప్రాంతాల యూనియన్ సభ్యులకు ఓం శాంతి బ్రహ్మకుమారీస్ చే అంగరంగ వైభవంగా కుంకుమ ధారణ మరియు రాఖీ ధారణ చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి అరుణ మరియు రామేశ్వరిలు ప్రసంగించారు. రక్షించుకోవాలంటే ఆయుధాలని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుని శిక్షణ తీసుకుంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు. శిక్షణ ద్వారా రక్షణ జరుగుతుంది. నన్ను నేను రక్షించుకోవాలంటే ముందు నాకు శిక్షణ కావాలి, అలాగే అందరినీ కూడా రక్షించాలంటే శిక్షణ కావాలి. ఈత ఈదేవాడికే ప్రాణాలు రక్షించడం వస్తుంది. ఈత లేనివాడు తను ప్రాణాలు పోగొట్టుకుంటాడు, ఇతరులకి కూడా ప్రాణాలు కాపాడలేడు. శరీరంలో ఉన్నటువంటి ప్రాణరక్షణ అంటారు, ఆత్మరక్షణ అంటారు. ఇందాక అక్కయ్య గారు చెప్తున్నారు, భూకంపమే వచ్చింది అనుకోండి, ఎవరు ముందు ఫస్ట్ దేన్ని రక్షించుకోగలరు? ఎవరైనా దేన్ని రక్షించుకోవడానికి పరిగెడతారు? ప్రాణరక్షణ ముందు. జాన్ అయితే జహాన్ హే అంటారు. ప్రాణం ఉంటే ఇంకా అన్నీ ఉంటాయి, ప్రాణం లేకపోతే ప్రపంచంలో ఏమీ ఉండవు. అందుకని ఆత్మరక్షణ. ఇప్పుడు ఆత్మకి ఏ విధమైన రక్షణ కావాలి? ఆత్మకి సత్యత లేదు, సుఖం లేదు, శాంతి లేదు. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో వ్యవహారిక సంబంధాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. ఆఫీసుల్లో కానివ్వండి, కార్యవ్యవహారాల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి. కూర్చోమన్నా తప్పే, నుంచోమన్నా తప్పే. ఏం మాట్లాడినా నెగిటివ్లో వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు. ఆ నెగిటివ్ భావనని మార్చాలి అంటే మన వల్ల కావడం లేదు. ఇప్పుడు దానికి కూడా కారణం ఈగో, అంటే అహంకారం వల్ల ఎవరిది కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే పరమాత్ముడు మనందరికీ కూడా యు ఆర్ ఎ సోల్, నీవు ఆత్మవి అని చెప్పి, ఆత్మ ఈ కర్మేంద్రాలతోటి చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు ఆలోచించకూడదు, చెడు చేయకూడదు. ఈ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరమాత్మ మనకి నేర్పిస్తూ ఉన్నారు. అందుకే ఆ రక్షాబంధనం పరమేశ్వరుడు యొక్క రక్షాబంధనది సూత్రం ఆయనది. మా లౌకిక జీవనంలో కూడా మగవాళ్ళు ఆడవాళ్ళ మెడలో తాళి కడతారు. తాళి కట్టి ఆ రోజు నుంచి ఆయన చెప్పినట్లు ఆవిడ వినాలి. ఆమె అతని అండర్లో ఉంటుంది, అతని సర్వ బాధ్యతలు అతను తీసుకుంటాడు. కట్టించుకుంటుంది, కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి, ఆ తాడికి విలువ ఉండదు. కట్టించుకుని అతని యొక్క బంధనలో ఉన్నప్పుడే ఆయన సర్వైవ్ చేయగలుగుతాడు, రక్షించగలుగుతాడు. ఆమె ప్రతిరోజు కూడా భర్త ఉన్నా సరే ఏం చేస్తుంది? రోజు మంగళసూత్రాలకి నమస్కరించుకుంటుంది. అంటే రోజు జ్ఞాపకం చేసుకుంటుంది అనమాట. స్మృతి ముఖ్యం ఇక్కడ, సంబంధం ముఖ్యం కాదు, స్మృతి ముఖ్యమైనది. ఆ స్మృతి స్వరూపంగా అవడానికి రోజు ఆమె ఆ సూత్రాలు జ్ఞాపకం చేస్తుంది. మీ అందరికీ కూడా భగవంతుడు వచ్చాడు, మనల్ని పవిత్ర జీవనాన్ని జీవించడానికి ప్రేరణ ఇస్తున్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఇలా ప్యూర్గా ఉండడం చాలా కష్టం అండి, ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు, ఏది పడితే తాగేస్తారు, ఎలా పడితే అలాగే జీవిస్తారు, అలాగే బాగుంటుందండి. అంటే స్వేచ్ఛగా కర్మేంద్రాలు విచ్చలవిడిగా వదిలేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఆ స్వతంత్రత కావాలంటే కొన్నిటికి మనం కట్టుబడి ఉండాలి. నిబద్ధత, ఆత్మ నిబద్ధత చాలా అవసరం. దానికోసమే భగవంతుడు మీకు ఒక గుర్తుగా ఈ రక్షాబంధనం కట్టించారు. అంటే ప్రతి సంవత్సరం కట్టుకుంటాం, ప్రతి సంవత్సరం జెండా వందనం చేస్తాం కదా, కానీ ప్రతి సంవత్సరం ఒక నూతనమైనటువంటి సంకల్పం చేయాలి. బ్రాహ్మణ పరివారం కూడా రాఖీకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఆ రోజు మనం ఎలాంటి ప్రతిజ్ఞ చేయాలి, దేన్ని వదలాలి, దేన్ని మనం ధారణ చేయడానికి మనం సంకల్పం చేయాలి. ఏదో ఒక బలహీనత మనకి ఉండనే ఉంటుంది చివరి వరకు. ఆ బలహీనతని మనం తీసివేసి దాన్ని వదలడానికి మనం ఒక వ్రతం చేయాలి. అది నిజమైన వ్రతం అన్నమాట. ఇది నోరు తీపి చేయించడం జరుగుతుంది. అంటే మాటలో మధురత లేకపోతే మాత్రం, సరళత లేకపోతే మాత్రం, ఆ మాటల్లో ఏమాత్రం అనర్థాలు వ్యర్థం కనిపించినా, ఆ మాటల్లో ఏదైనా అహంభావం కనిపించినా ఆ మాటలు ఎవరు వినరు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. కాబట్టి మాటలలో మధురత, ఆ సరళత రావడం కోసం తీపి తినిపించడం జరుగుతుంది. అందుకే నోరు బాగుంటే ఊరు మంచిదవుతుందని చెప్తారు. ఈ 3 అంగుళాల నాలిక చేసే కార్యవ్యవహారం ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయలేరు. తల్లో నాలిక చాలా గొప్పది అంటారు. మంచిది. మరి మీడియా సోదరులు, సోషల్ మీడియా సోదరులు, వీళ్ళకి ప్రత్యేకించి ఈరోజు అభినందనలు చెప్పాలి.
ఈరోజు ఒక ధైర్యం అనే ముందడుగు వేశారు వీళ్ళు. ధైర్యం అనే ముందడుగు వేసి అందరూ రిజర్వేషన్స్ చేయించేసుకున్నారు. వీళ్ళందరూ రిజర్వేషన్స్ చేయించుకున్నారు. చేయించుకుని వీళ్ళు మనకి పరమాత్మ యొక్క సందేశాన్ని అన్ని చోట్ల కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవ్వడానికి ఒక్కొక్కరు కూడా నిమిత్తమై ఉన్నారు. వీరందరికీ ముందు మనం రాఖీ కట్టేసి వీళ్ళు పంపిస్తే వీళ్ళు త్వరగా మరి వాళ్ళకి వేరు వేరు పనులు ఉంటాయి చూసుకుని. నిన్న కూడా ప్రెస్ మీట్ జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయం. చాలా మంచిది. రాఖీ పాట వేస్తారా? అందరికీ కలిపి ఒక రాఖీ అన్నమాట. మీ అందరూ కూడా దీన్ని గౌరవిస్తూ భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడు అంటే ఎవరి బలహీనతలు వాళ్ళకే తెలుస్తాయి, ఏది వదలాలి. ఒక్కటి వదలడం ద్వారా అన్నీ వదిలిపోతాయి. ఒక గొప్ప నియమం కూడా. ఒక్కటి పట్టుకుంటే అన్నీ పట్టుకుంటాయి, ఒక్కటి వదిలితే అన్నీ వదిలిపోతాయి. మీడియా వారికి వీళ్ళకి కూడా శుభాకాంక్షలు చెప్పండి. 26వ తారీఖు కల్లా సాయంకాలం వస్తా అన్నమాట. జాతీయ మీడియా సదస్సు గురించి ఈసారి చాలా బాగా పేపర్స్లో కూడా విస్తృత సమాచారం వచ్చింది. బ్రహ్మాసు విష్ణు గురించి కూడా వీళ్ళందరూ కూడా మౌంట్ ఆబు ఎప్పుడు చూస్తామా అన్నంత చక్కగా ఉత్సాహోల్లాసాలతో వస్తున్నారు. ఏదో పండగలు పిలుద్దామన్న ఆలోచన ఫస్ట్ 4-5 రోజుల నుంచి ఇదే ఉద్దేశంతో వస్తున్నారు. వారికి అభినందనలు తెలియచేయండి. మీడియా సోదరులందరికీ కూడా ఆ పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో అడుగుపెట్టే అదృష్టం. ఎందుకంటే ఆ భూమికి అంత మహత్వం ఉంది. సాక్షాత్ పరమాత్మ అవతరించినటువంటి భూమి. పరమాత్మ ఈ కంటికి కనిపించారు. ఇక్కడ విశేషత ఏంటంటే ఇప్పుడు సెంటర్ ఎలా ఉంటుందో మౌంట్ ఆబు కూడా అలాగే ఉంటుంది. సీక్రెట్ అంటూ అక్కడ ఏమీ కూడా లేదు. ఇక్కడ ఓపెన్గా పరమాత్మ తన కార్యం అనేది చేయిస్తున్నారు. అయితే మీడియా సోదరులకి ఏంటంటే విశేషంగా రిక్వెస్ట్, మీడియా అంటేనే ప్రజలకి సమస్యలకి మధ్య ఉండేవాళ్ళే. మీడియా అంటేనే కదా మధ్యవర్తులు కదా. మరి మధ్య వాళ్ళు ఎలా చెప్తే ప్రజలు అలాగే నమ్ముతారు. కనుక మీరు ఇప్పుడు విశేషంగా మౌంట్ ఆబు వెళ్తున్నారు అంటే ఇది పరమాత్మ కార్యార్థంగా. అంటే ఇంతవరకు మనం నాయకులకి చేయొచ్చు, లేకపోతే ఎంతోమందికి చేయొచ్చు. కానీ పరమాత్మ యొక్క అవతరణ యొక్క కార్యం ప్రజలందరికీ కూడా తెలియచేయడం ఇది చాలా చాలా అవసరం. అయితే అనుకోవచ్చు ఇది మీ వ్యక్తిగతమైనటువంటిది. బ్రహ్మకుమారీస్ ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితానికి నిమిత్తం కాలేదు. ఇది కేవలం విశ్వసేవ కొరకు నిమిత్తమైనటువంటిది. విశ్వసేవ చేస్తారు, జీవితాన్ని కూడా దాని కొరకే సమర్పిస్తారు. ఇది కేవలం ఒక భారతదేశంలోనే కాదు, దేశ విదేశాలు మీరు మౌంట్ ఆబులో అడుగు పెడితే ప్రాక్టికల్గా మీకే తెలుస్తుంది. కాకపోతే మన ఆలోచన బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏదో చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు అన్నీ కూడా సైట్ సీయింగ్ అనేది ఒక లైఫ్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. ఇలాగేదో పేరుతో చూడొచ్చు అనేది. అలా కాకుండా అక్కడ ప్రాక్టికల్ ఏంటి జరుగుతుంది, అక్కడ ఉండే వాళ్ళు కావచ్చు. ఎందుకంటే మౌంట్ ఆబులో విశేషంగా ఉండేది అంటే బ్రహ్మచర్యాన్ని పాలన చేసే యోగి బ్రదర్స్ ఉంటారు. అందరూ కూడా సిస్టర్స్ ఉన్నారు. అక్కడ ఎంతమంది అయితే ఇంచుమించు 5,000 మంది సోదరులు అక్కడ ఉంటున్నారు. అంటే ఇక్కడ నుంచి చాలామంది వెళ్తారు కదా, అక్కడ సేవ చేయడానికి వాళ్ళు కావాలి కదా. సిస్టర్స్ అయితే అంతమందికి సేవ చేయలేరు కదా. కనుక మీరు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళ యొక్క ఉండే ఉద్దేశం ఏంటి, ఒక్కసారి దీనిపైన కూడా అటెన్షన్ పెట్టినట్లయితే ఆ కార్యానికి మీరు చేయవలసినట్టు అంటే మేమేం చేయాలి. ఎందుకంటే సర్వుల సహయోగంతో కదా సుఖమయ ప్రపంచం వస్తుంది. ఎవరి సహయోగం లేకపోయినా ఈ ప్రపంచం వల్ల స్వర్ణిమ భూమిగా కాలేదు. కావాలంటే అందరి యొక్క సహయోగం కూడా కావాలి. అందులో ముఖ్యంగా మీ సహయోగం. ఎందుకంటే మీరు ఏది చెప్తే ప్రజలు అదే వింటారు, అదే నిజం. మీరు నందిని పంది చేసినా పందే అంటారు, నందని ఎవరు ఒప్పుకోరు. అంటే అంత మీలో ఆ మీడియా అంటేనే అంత పవర్ ఉంది. ఎందుకంటే భగవంతుని కార్యం కూడా మీడియా త్రూగానే జరుగుతుంది. ఎందుకంటే భగవంతునికి శరీరం లేదు కనుక మాలాంటి వాళ్ళని ఆధారంగా తీసుకొని సేవ చేస్తున్నారు. కనుక ఆయన కార్యానికి మీ మీడియా కూడా చాలా అవసరం. కనుక చెప్పాలంటే అక్కడికి వెళ్ళడం అనేది చాలా చాలా భాగ్యం అనే చెప్పాలి. రమక్కి గారు ఈ కార్యానికి
అంటే భగవంతుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆమె ద్వారా. ఇది రమకి గారనే కాదు, ఇది భగవంతుడు మిమ్మల్ని ఈ విశాఖపట్నం, ఈ విశాఖ జిల్లాలో సేవ చేయడానికి నిమిత్తం చేస్తున్నారు కనుక మీరు అక్కడికి వెళ్ళినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా చాలా చాలా అభినందనలు. కాకపోతే ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి, కేవలం ఒక సైట్ సీనింగ్ కాకుండా అక్కడ ఏం జరుగుతుంది, ప్రాక్టికల్ లైఫ్ ఏంటి అనేది. ఎందుకంటే అక్కడ ఏమి సీక్రెట్లు ఏమీ ఉండవు, అంతా ఓపెన్గానే ఉంటుందన్నమాట. ఆ ఓపెన్లోనే మనం సీక్రెట్ అనేది గ్రహించాలి. ఎందుకంటే సీక్రెట్ పరమాత్మ కదా, ఇక్కడ భగవంతుడు కనిపించరు కదా. భగవంతుడు తన కార్యాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎలా ఉంటామో, ఈరోజు మనం కలిసాం, రేపు ఎవరు ఉంటాము, అలాంటి పరిస్థితి కదా. కనుక మీ అందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. పతితుల నెల్లద పావన పరచగ పరమేష్టి పంపిన కంకణము రాజయోగిని దైవీ సోదరి అలంకరించే హస్తములా భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం సంగమయుగము వికారాలకు వికార జ్వాలల విషవలయంలో చిత్రీకరణ శుద్ధితో త్రిమూర్తి తోడుగా సహకరించుడి శుభ కార్యమున విజయం సత్యం గుప్త వీరులకు కంకణధారణ విశేషము భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం అలాగే సముద్రం గురించి రాయాలి, దాని యొక్క పిక్చరైజేషన్కి కింద రాయాలి. అందరిది ఏమొస్తుంది, అందరి ఫోటోలో ఏమొస్తుంది, ఆ ఫోటోలో ఏమొస్తుంది, నీరు. ఏ యాంగిల్ నుంచి మీరు ఫోటో తీయండి నీరే వస్తుంది. దానికి నీరని రాయాలి తప్ప మరి ఇంకేం రాయలేరు. అలాగే మౌంట్ ఆబూలో మీరు ఆబూ రోడ్ స్టేషన్లో దిగిన దగ్గర నుంచి ఎంత లాంఛనీయ మర్యాదలతో భగవంతుడు మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తారు. అక్కడ ప్రతి చోట కూడా నాలెడ్జ్ రాసి ఉంటుంది అన్నమాట. ఎక్కడ చూసినా మీకు జ్ఞానమే ఉంటుంది. మిగతా మఠాలు, పీఠాలు, లేకపోతే బాబాల దగ్గర అక్కడ ఎవరు గురువులు, గోసాయిలు ఎవరు ఉండరు, బాబాలు ఉండరు. అక్కడ అంతా కూడా జ్ఞానమే, ఎక్కడ చూసినా జ్ఞానమే ఉంటుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు ఆ లోతుల్లోకి, అనుభూతిలోకి వెళ్తారు. నేను మీకు అడుగడుగున అక్కడ అన్ని విధాల ఆధ్యాత్మిక గైడ్గా మీకు ఉంది, అన్ని నేను చూపిస్తాను, తెలియజేస్తాను. దీన్ని ఎన్నో తెలుసుకుని మీరు మీ జీవితంలోకి ధారణ చేసి ఒక చిన్న దాన్ని ధారణ చేసి మన విశాఖపట్నం మీరు వచ్చారనుకోండి, మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు భగవంతునికి కెమెరామ్యాన్గా అవుతారు, భగవంతునికి మీడియాగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఈజ్ ద మీడియా, భగవంతునికి మాధ్యమమై ద హ్యూమన్ చారియట్ ఆఫ్ గాడ్. భగవంతుడు ఎక్కడ కూర్చుని జ్ఞానం ఇచ్చాడు? రథంలో కూర్చుని జ్ఞానం ఇచ్చాడు. ఎవరి రథం? అర్జునుని రథం అన్నారు, భగవంతుని రథం కాదు. సో జ్ఞానాన్ని తీసుకునే వారి యొక్క దేహంలో కూర్చుని భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. ఇదంతా కూడా మీరు పురాణాల శాస్త్రాలు అన్ని విషయాలు బాగా తెలుసుకుంటారు. ముందుగా మీరు రక్షాబంధంతోనే ఈ యొక్క మీ జర్నీ ప్రారంభం చేశారు. శుభాకాంక్షలు అక్కయ్య గారి తరపు నుండి, మా దాదీలు దీదీల తరపు నుండి. అక్కడ చిన్న వాళ్ళు కూడా తపస్వి మూర్తులై 90-100 సంవత్సరాల పైన జీవించి బ్రహ్మచర్యంలోనే స్త్రీలు, పురుషులు అందరూ తరించారు. వాళ్ళందరినీ కూడా చూదురు కానీ అంశాలు.
పంచుతున్నది ప్రపంచము జ్ఞానామృతతో వర్షధారతో ప్రసాదించును ఈ ధరణి. త్రికరణ శుద్ధి తోడుగా సహకరించు ఈ శుభ కార్యమున విజయం సత్యం భుక్త వీరులకు కంకణధారణ విశేషము. భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం కోరిక అనంత శక్తిని అందించే కోరికని మనభాగ్యం. భారత జాతం హస్తనకు నాంది పలుకును పరమేశుని కంకణము. పతితుల నెల్లర పావన పరసగ పరమేష్టి పంపిన కంకణము రాజయోగిని దైవీ సోదరి అలంకరించే హస్తమున. భారత జాతి పర్వది ఈ రక్షాబంధన మహోత్సవం భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం హరిహస్తనకు నాంది పలుకును పరమేశుని కంకణము. పతితుల నెల్ల రాజయోగిని దైవీ సోదరి అలంకరించే హస్తమున. భారత జాతి పర్వదినం ఈ రక్షాబంధన మహోత్సవం మార్చుడు మీ అంతరరితుల అనంత శక్తిని అందించుటకై అండ నిలిచెను ఆత్మారాముడు. సంగమయుగము వికారాలకు వినాశ అది ఇంకా చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి రికార్డు ఇవ్వడం ద్వారా మన రికార్డు తయారవుతుంది. ఎవరికైతే అహంకారం ఉంటుందో వాళ్ళ పత్రం వాళ్ళ అధికారంలోనే ఉంటుంది. చాలా మందికి నేను నెమ్మదిగా చెప్తాను అన్నమాట, ఎక్కడెక్కడ స్టేజ్ మీద కూడా చెప్తాను. మన అహంకారం మన అధికారంలోనే ఉంది, అక్కడే మన పత్రం ప్రారంభం. ఇంత అహంకారాన్ని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వకూడదు. వంశాన్ని పాట వేయండి, ఉత్సాహంగా ఉంటుంది. డివైన్ బర్గర్స్